వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారతదేశ రాజకీయ చరిత్రలో కొన్ని రికార్డులు ఎప్పటికీ చెరిగిపోవు అనుకుంటాం. ముఖ్యంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశాన్ని సుదీర్ఘకాలం పాలించడం అంటే అది కేవలం ఒకే ఒక్క కుటుంబానికి లేదా నెహ్రూ లాంటి మహానాయకుడికే సాధ్యమని దశాబ్దాలుగా చరిత్ర చెబుతుంది. భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ సృష్టించిన ఆ సుదీర్ఘ పాలన రికార్డును తాకడం ఎవరి తరము కాదని భావించారు. కానీ కాలం మారింది. ఆధునిక భారత రాజకీయ యువనికపై ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నాయకుడు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసి ఇప్పుడు ఏకంగా నెహ్రూ రికార్డునే బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయనే భారతదేశ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును నరేంద్ర మోదీ అధిగమించబోతున్నారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి వరుసగా 3 సార్లు దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి ఈ చారిత్రాత్మక మైలురాయిని అందుకోవడం సాధారణ విషయం కాదు. అసలు నెహ్రూ రికార్డు ఏంటి, మోదీ దాన్ని ఎలా అధిగమిస్తున్నారు, ఈ చారిత్రాత్మక ప్రయాణం వెనుక ఉన్న విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 1964 మే 27న ఆయన కన్ను మూసేంత వరకు జవహర్లాల్ నెహ్రూ నిరంతరాయంగా భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగారు. నెహ్రూ మొత్తం 16 ఏళ్ల 286 రోజుల పాటు భారతదేశాన్ని ప్రధానిగా పాలించారు. భారత చరిత్రలో ఇప్పటికీ అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న వ్యక్తి ఆయనే. అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఉంది. 1947 నుండి 1952 వరకు నెహ్రూ మధ్యంతర ప్రభుత్వానికి ప్రధానిగా ఉన్నారు. అంటే అప్పుడు దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరగలేదు. 1951-52లో దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ సుమారు 12 ఏళ్లకు పైగా బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తంగా 6130 రోజులు నెహ్రూ దేశానికి ప్రధానిగా ఉన్నారు. కానీ అధికారికంగా ప్రధానిగా ఎన్నికైన తర్వాత మాత్రం 4397 రోజులు, అనగా 12 సంవత్సరాల 14 రోజులు పనిచేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ బ్రేక్ చేయబోతున్నది ఈ ఎన్నికైన ప్రధానిగా అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన నెహ్రూ రికార్డునే. మరోవైపు నరేంద్ర మోదీ ప్రస్థానాన్ని చూస్తే ఆయన అక్టోబర్ 2001లో మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడ వరుస విజయాలతో దాదాపు 12 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2014 మే 26న దేశ ప్రధానిగా ఢిల్లీ పీఠంపై అడుగుపెట్టారు. 2014లో స్పష్టమైన మెజారిటీ, 2019లో అంతకంటే భారీ విజయం, ఆపై 2024లో వరుసగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధాని అయిన ఏకైక నాయకుడిగా నిలిచారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, మొత్తంగా ఒక ప్రభుత్వ అధినేతగా అత్యంత సుదీర్ఘకాలం సేవలు అందించిన భారతీయ నాయకుడిగా మోదీ ఎప్పుడో రికార్డు సృష్టించారు. కానీ ఇప్పుడు కేవలం ప్రధానమంత్రి హోదాలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రోజులను లెక్కిస్తే నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును దాటేస్తూ నయా హిస్టరీని క్రియేట్ చేస్తున్నారు. సాంప్రదాయ రాజకీయ వ్యూహాలను తిరగరాస్తూ సంక్షేమ పథకాలు, డిజిటల్ విప్లవం, మౌలిక వసతుల కల్పనతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం వల్లే మోదీకి ఈ ఎన్నికల విజయాలు సాధ్యమయ్యాయి. ఈ మైలురాయి కేవలం ఒక సంఖ్యకు సంబంధించిన రికార్డు మాత్రమే కాదు, ఇది భారత రాజకీయాల్లో వచ్చిన ఒక విప్లవాత్మక మార్పునకు నిదర్శనం. ఒకప్పుడు భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండదనే అపవాదు ఉండేది. కూటమి ప్రభుత్వాల వల్ల పాలన కుంటుపడేది. కానీ మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశంలో ఒక బలమైన స్థిరమైన ప్రభుత్వం నడుస్తుంది. ఈ సుదీర్ఘ స్థిరత్వమే అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ఇమేజ్ ను మార్చేసింది. గ్లోబల్ పాలిటిక్స్ లో భారత్ వాయిస్ ఇప్పుడు ఎంతో పవర్ఫుల్ గా మారింది. నెహ్రూ యుగంలో దేశం పునాదులు నిర్మించుకుంటే మోదీ యుగంలో దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. త్వరలోనే 3వ స్థానానికి దూసుకెళ్తుంది. నెహ్రూ రికార్డును మోదీ అధిగమించడం అనేది మారిన సరికొత్త భారతదేశ రాజకీయ చేతనకు సజీవ సాక్ష్యం. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకధాటిగా 4397 రోజుల పాటు, అనగా 12 సంవత్సరాల 14 రోజుల పాటు ప్రధానిగా పనిచేశారు. ఇప్పుడు ఆ రికార్డును ప్రధాని మోదీ జూన్ 9న అధిగమించనున్నారు. ఈ నెల 9న 4398 రోజుల పాటు వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును
మోదీ బ్రేక్ చేయబోతున్నారు. ఈ చారిత్రాత్మక ఘనత సాధించినందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ జూన్ 10న ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇతర మిత్రపక్షాల నాయకులు ఈ తీర్మానానికి మద్దతు తెలపనున్నారు. ప్రధానమంత్రిగా గడిచిన 12 ఏళ్లలో సాధించిన విజయాలను ఈ తీర్మానం ప్రముఖంగా హైలైట్ చేయనుంది. చరిత్ర అంటే ఎవరో రాసేది కాదు, ప్రజల మద్దతుతో మనమే లిఖించేది అని నరేంద్ర మోదీ నిరూపించారు. నెహ్రూ రికార్డును దాటుకుంటూ ఆయన సాధిస్తున్న ఈ సరికొత్త మైలురాయి దేశ రాజకీయాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం.